హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? అందరూ సంక్రాంతి పండగకి ఊళ్ళోకి వెళ్ళి ఎంజాయ్ చేశారా? ఇప్పుడిప్పుడే అందరం రిటర్న్ అయ్యి ఆ మూడ్లోంచి బయటకు వస్తున్నాం కదా. అప్పుడే అయిపోయాయా సెలవులు అనిపిస్తుంది. ఇంకొన్నాళ్ళు ఉంటే ఇంకెంత బాగుండో అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పిల్లల స్కూల్స్, మన వర్క్స్ పిలుస్తూ ఉంటాయి. నేనైతే పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. రాగానే ఫస్ట్ పిండి వంటలు స్టార్ట్ చేశారు. సంక్రాంతి పండగ అంటే అంతే కదండి, మరి ముందు పిండి వంటలు ఎన్ని తింటామో ఏమో తెలియదు, కానీ అవి మాత్రం చేయవలసిందే. అదొక సరదా, అందరం కలిసి చేసుకుంటూ ఉండండి. ఈసారి స్పెషల్ ఏంటంటే నా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా చేశారు. ఎంత బాగా చేస్తారా అనిపించింది. వాళ్ళకి అంత సరదాగా ఉందన్నమాట. చెయ్యని పిండి వంట అంటూ లేదు. అరిసెలు, లడ్డూలు, బూందీ మిఠాయి, బూందీ, చక్రాలు, చెక్కలు అన్నీ చేసాము. విసుగొచ్చేదాకా చేసాం అన్నమాట. నిజం చెప్పాలంటే ఇందులో చేయటం అనేది బర్డెన్ అనిపించలేదు, కానీ అందరూ కలిసి కూర్చొని ఎంచక్కా కబుర్లు ఆడుకుంటూ అమ్మమ్మలు, తాతయ్యలు, పిన్నులు, చెల్లి వాళ్ళు అందరం ఇన్వాల్వ్ అయ్యామన్నమాట. ఇదేంటో తెలుసా? దీన్ని మానిక అంటారు. ఇది మా జేజిదంట, అంటే మా అమ్మ వాళ్ళ నాయనమ్మదంట. ఎంత బరువు ఉందో తెలుసా? దీంతో కొలిస్తే ఎగ్జాక్ట్గా 2 kgs పిండి వస్తుందట. భలే ఉంది కదా. ఇక మా పిండి వంటలకి కబుర్లకి అంతం లేదన్నట్టు చేస్తూనే ఉన్నాము. 2 days అసలు కంటిన్యూస్గా. ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక మాకు తెలియదు, కానీ అంటే బేసిక్గా మా ఓపిక కాదులేండి, మేము జస్ట్ హెల్పర్స్ అనమాట. మెయిన్గా అమ్మ వాళ్ళే చేస్తారు కదా, ఎక్కడైనా అంతే. ఇంకా అలా అందరం కలిసి సరదాగా చేస్తే పిండి వంటల రౌండ్ అయితే ముగిసిందనమాట. ఇక ఆ నెక్స్ట్ డే రెస్ట్ డే, ఆ తర్వాత రోజు భోగి అనమాట. సరే సరదాగా బయటికి వెళ్దామని చెప్పి నెక్స్ట్ డే బయటకు వస్తే ఇలా పందాలు జరుగుతున్నాయి. స్పెషల్గా ఈసారి ముగ్గులు పోటీలు అండ్ ఎడ్ల పందాలు కూడా జరుగుతున్నాయి అనమాట. నేనైతే ఊరికే అలా సరదాగా లోపలికి వెళ్ళి ఎడ్లను కూడా చూసి వచ్చాను. ఎంత బాగున్నాయో, ఊర్ల నుంచి తీసుకొస్తున్నారు వాటిని బండ్ల మీద. సంక్రాంతి అంటే చాలు ఆడవాళ్ళకి పిండి వంటలు, మగవాళ్ళకి పందాలు ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది ఊళ్ళకు మాత్రం. నేనైతే ఇన్నిసార్లు దూరం నుంచి చూశాను, కానీ దగ్గరగా ఈ పందాలు జరిగే ప్లేస్ని చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏమేసారి సెటప్ అసలు, టెంట్లు అన్నీ ఏంటో దళ్ళు కట్టేసి, అంటే పోటీల కోసం అనుకుంటా, ఆ ఎడ్లు బయటికి రాకోకుండా ఇదొక స్టేజ్ ఏర్పాటు చేశారు. దానికేమో మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ దళ్ళు ఏర్పాటు చేశారు ఎడ్లకి ఉండటానికి. ఇదిగోండి బండ్లు చూసారా? ఆ బండ్లు చూస్తుంటేనే నాకేదో ఓల్డ్ సినిమాస్ గుర్తొస్తున్నాయి అనమాట. ఎడ్ల పందాలు జరిగే మూవీస్లో కనిపించినట్టు. ఈ మధ్య ఓన్లీ ట్రాక్టర్ చక్రాలు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఒరిజినల్ చక్రాలతో భలే అందంగా ఉన్నాయి. ఇదిగోండి ఎడ్లు. దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి దూరం నుంచే తీసాను. నాకు అవంటే ఏంటో చాలా భయం. ఇంకా వేరే పందాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, పోటీలు పందాలు, వాటి కోసం కూడా ఇలా టెంట్స్ వేసి ఉంచారనమాట. అవేంటో నాకైతే తెలియదు, కానీ ఊరికే అలా వీడియో తీసుకున్నాను. ఇక మనకి ఇంట్రెస్ట్ ఉన్నది, బాగా ఇష్టమైంది, బాగా తెలిసింది ముగ్గులు కదా. ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. ఇది భోగి ముందు రోజు. ఆడవాళ్ళందరూ ఎంత చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారో, భలే అసలు ఎన్ని వెరైటీ ముగ్గులు వేస్తున్నారో. అసలు ముగ్గులు కనిపిస్తే చాలు అలా చూస్తూ ఉండిపోతాను అనమాట. చిన్నప్పుడు కూడా అంతే, ముగ్గులు కనిపిస్తే చాలు వాటి చుక్కలు లెక్క పెట్టుకొని వాటిని ఎలా వేయాలో గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ మీద నోట్ చేసేసుకునేదాన్ని వెంటనే. ఇలా నాకున్న అలవాటు ఇంకెవరికైనా ఉందా? చిన్నప్పుడు అన్ని ముగ్గులు కలెక్ట్ చేసి బుక్లో రాసుకోవటం. అండ్ అవే కాకుండా న్యూస్ పేపర్స్లో వచ్చే కూడా కాపీ చేసుకొని మళ్ళీ గీసి ప్రాక్టీస్ చేసి వేసేవాళ్ళం. అది కూడా అలవాటు కూడా చాలామందికి ఉంటుంది నాకు తెలిసి. నాకు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట ఇవి చూస్తుంటే. ఇక రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట. అక్కడ చూస్తే చక్కగా పంట పొలాలు పచ్చగా ఉండి కుప్పను కూర్చున్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి దగ్గర కొంచెం భోగి మంటలు వేసేసాము. తెల్లవారుజామున అంటే చీకట్లతోనే లేవలేకపోయానులేం, కానీ ఎర్లీగా లేచి భోగి మంటలు వేసుకున్నాం. భలే ఉంటుంది ఆ చలికి భోగి మంటలు కాచుకుంటూ ఉంటే వేడివేడిగా. యాక్చువల్లీ నేను కొంచెం పనుండి మళ్ళీ మా ఇంటికి వచ్చాను అనమాట. ఇప్పుడు కొంచెం హడావుడిలో ఉన్నాను. భోగి మంటలు అయిపోగానే వెంటనే బయలుదేరి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అలా కొంచెం చలి కాచుకుని వెంటనే బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇక వెంటనే వెళ్ళకపోతే మాత్రం అమ్మ చేతిలో తిట్లు తప్పవు నాకు. సో అందుకే వెంటనే స్టార్ట్ అయిపోయాను. వెళ్ళేపాటికి నా కోసం ఓ చిన్న సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. మా పిల్లలు ముగ్గులు వేశారు మా అమ్మ కోసం.
ఎంత బాగా వేశారో చూడండి. వాళ్ళిద్దరంట మధ్యలో హ్యాపీ సంక్రాంతి అని రాశారు. అండ్ ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసి రంగులు వేశారు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఫస్ట్ సంక్రాంతి పండగ ఈ ఇంట్లో. అండ్ ఊళ్ళో చూసారా ముగ్గులు ఎంత బాగా చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. స్వర్గవాకిలని ఇంకా చాలా చాలా వేస్తారు. చేపలు, విసనకర్రలు ఇవన్నీ కూడా కాస్త కూస్తో ఇవన్నీ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేస్తారు కదా ఎంచక్క. అండ్ ఇంకా ఈరోజు పిల్లలకి భోగిపళ్ళు పొద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఇల్లంతా ఇలా డెకరేట్ చేస్తున్నాం. దట్టు పండగ కూడా కదా, ఎంతైనా సంక్రాంతి అంటే బంతిపూలు, చామంతులు స్పెషల్. బంతిపూలతో ఇలా మాలలు కట్టించి ఇలా గుమ్మాలకి అందంగా అలంకరించేసాం. ఇంకా అలా ఇలా చేసి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇక దేవుడికి దీపం పెట్టుకొని భోగిపళ్ళకి ఏర్పాటు చేసాం. ఈ వెనకాల సెటప్ అంతా నేనే సొంతంగా ఏర్పాటు చేసుకున్నాను. మా చెల్లి నేను కలిసి డెకరేట్ చేసాం అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ పెట్టిన స్టాండ్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ బ్యాక్ డ్రాప్ అండ్ ఆర్టిఫిషియల్ బంతిపూలు లోకల్ షాప్లో కొనేసాను అనమాట. ఈ అరేంజ్మెంట్ అంతా చేయడానికి మాకు ఒక 1 అవర్ పట్టింది. ఇంకా పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి చక్కగా భోగిపళ్ళు పోసాం అనమాట. ఇది వరకు చాలాసార్లు భోగిపళ్ళు పోసాం, కానీ ఈసారి ఎందుకో చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అంతా బాగా జరిగింది. చుట్టాలందరూ ఉన్నారు అండ్ కొత్త ఇంట్లో కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ కూడా ఫుల్ హ్యాపీ. మా పిల్లలతో పాటు మా మేనకోడలకు కూడా చేసాం అనమాట. కాకపోతే ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా, అందుకే మా పిల్లల వరకే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు అమ్మమ్మ, అమ్మ అండ్ మా పిల్లలు 3 generations అనమాట. నేనే మిస్ అయ్యాను వీడియో తీస్తున్నాను కదా. అమ్మమ్మ చూసారా ఎంత యాక్టివ్గా చేస్తుందో. మనమానవరాలంట అంత ఇష్టం. మరి ఈ మాట మాటే చెప్పుకోవాలి, ఆ జనరేషనే వేరు. వాళ్ళు ఇంత హెల్తీగా హ్యాపీగా మనతో పాటు ఉండడం మన లక్ అనమాట. సంక్రాంతి రోజు నార్మల్గానే అయిపోయిందండి. చక్కగా పూజలు పునస్కారాలు చేసేసుకొని కొద్దిసేపు స్పెండ్ చేసాము, ఆటలాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి ఈ కనుమ రోజు అమ్మవారికి పెట్టుకున్నాం అనమాట. అమ్మవారికి పెట్టుకోవడానికి తెచ్చిన కోళ్ళు అనమాట అవి. ఈసారి సంక్రాంతికి నేను పండగ ఈవెంట్స్ అన్నీ చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే పిండి వంటలు చేసాము, పందాల దగ్గరికి వెళ్ళి చూసాము, అండ్ భోగి మంటలు వేసాము, భోగిపళ్ళు పోసాము, సంక్రాంతికి పూజలు చేసుకున్నాము, ముగ్గులు వేసాము. అండ్ కనుమ రోజు చక్కగా దేవుళ్ళకి పెట్టుకొని కోళ్ళు కోసుకున్నాము, పందెం కోళ్ళు కూడా చూసాము. అండ్ మిస్ అయిందల్లా ఏంటంటే గంగిరెద్దులు, హరిదాసులు అనమాట. లాస్ట్ డే అనుకున్నాము ఇవి మిస్ అయ్యాయని. ఇక లాస్ట్ డే గంగిరెద్దులు కూడా వచ్చేసాయి. హ్యాపీ. కాకపోతే హరిదాసులు మాత్రం రాలేదు. కొంచెం రేర్గా కనిపిస్తున్నారు వాళ్ళు. ఇంతవరకు సాటిస్ఫైడ్. సో మా పండుగ వచ్చేసి ఇలా హ్యాపీగా గడిచిపోయింది. కాకపోతే తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడే చాలా బాధగా అనిపించింది. ఏం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ కోసం 1 year వెయిట్ చేయాలి కదా అనుకుంటూ తిరుగు ప్రయాణం పట్టాం. సో ఇవేనండి మా పండుగ విశేషాలు. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారా సంక్రాంతి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.